సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ సినిమా బడ్జెట్‌ల విషయంలో ఎప్పటినుంచో కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది సార్. 100,00,00,000 పైన ఉండే సినిమాలన్నీ కూడా పాన్ ఇండియన్ సినిమాలు మినిమమ్ 50,00,00,000 మీడియం రేంజ్ హీరోలకు కూడా మనం పెట్టడం చూస్తున్నాం సార్. చిన్న సినిమా కూడా దాదాపు 10,00,00,000 వ్యవహారం అయితే నడుస్తుంది సార్. ఈ నేపథ్యంలో చాలా మంది యంగ్ డైరెక్టర్స్ వాళ్ళ యాస్పిరెంట్స్ ఉంటారు. వాళ్ళు ప్రొడ్యూసర్స్‌ని ఇంప్రెస్ చేసి వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి వీళ్ళు ప్రయత్నాలైతే చేస్తూ ఉంటారు సార్. ఆ నేపథ్యంలో చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్, పాస్‌పోర్ట్ సినిమాలు ఇటువంటివి తీసి ఇంప్రెస్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది కొన్ని సినిమాలు తీశారు సార్. 'ఈసారైనా' అనే ఒక సినిమా అండ్ 'ఉద్వేగం' అనే 2 సినిమాలు రీసెంట్‌గా రిలీజ్ అయినాయి. చిన్న సినిమాలు కూడా. సో, మంచి ఆదరణ అయితే పొందుతున్నాయి సార్. ఇప్పుడు థియేటర్‌లో ఓటీటీలో రిలీజ్ చేసే ప్లాన్ అయితే ఉంది సార్. ఈ సినిమాల గురించి మీరు చూసారు కాబట్టి మీకెలా అనిపిచ్చాయి? సో, మీరు ఏం చెప్తారు సార్ వీటిపై? అంటే 'ఈసారైనా' అనే సినిమా విప్లవ్ అని అతను యాక్చువల్‌గా సినిమాల్లో వేషాల కోసం చాలా ప్రయత్నాలు చేశాడతను. హ్మ్. సినిమా కోసం అతను చేసిన సినిమాల్లో క్యారెక్టర్లు చేయటం కోసం ప్రయత్నం చేశాడు యాక్టర్ అవుదామని. ఓకే. ఆ ప్రయత్నాల్లో భాగంగా తనని తాను ప్రమోట్ చేసుకోవడం కోసం ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దామనుకుని ఒక కథ తనే డిజైన్ చేసుకొని అంటే అదేమిటి చాలా చిన్న లైన్. ఒక ఊళ్ళో ఒక కుర్రాడు అతనికి ఉద్యోగం అంటే రోజువారీ జీవితంలో వాళ్ళ ఇంటి పనులు, వ్యవసాయం వీటిలో నడుస్తూ ఉంటాడు అతను. హ్మ్. అయితే చదువుకున్నాడు కాబట్టి ఉద్యోగం కావాలి. ఆ ఉద్యోగం కూడా ఒక గవర్నమెంట్ ఉద్యోగం అయితే బాగుంటుందనేది ఒక ఆశ. ఈ గ్రూప్స్ ఇలాంటి వాటికి ప్రిపేర్ అవుతూ ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేయటం. ఈ ప్రయత్నాల్లో భాగంగా ఈ గవర్నమెంట్ టెస్టులు రాసి ఒక అమ్మాయి అంటే ఇతని ఫ్రెండు, అలాగే క్లాస్‌మేటు ఆ అమ్మాయి టీచర్ అవుతుంది. ఇలా ఆ అమ్మాయి కూడా ఉద్యోగం వచ్చేసింది. నువ్వేంటి ఇంకా ఇలా తిరుగుతున్నావు అన్న టోన్‌లో ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఈ రకమైన ఆందోళనలో ఉన్నటువంటి ఒక కుర్రోడి అంతరంగం ఎలా ఉంటుంది అనేది కథ. నెమ్మదిగా అతను అచీవ్ అవుతాడు. ఈ అచీవ్ అవ్వటానికి మధ్యలో అతనికి ఊర్లో జనాలకి, అలాగే ఈ టీచర్ ఉద్యోగం వచ్చినటువంటి తన కొలీగు, ఫ్రెండుకి తనకి మధ్య జరిగేటువంటి ఘర్షణలు, వీళ్ళు తనని ఎలా చూస్తున్నారు, తనని తాను ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాడు, తన ఫ్యామిలీ మెంబర్స్‌తో తనకు ఉండేటువంటి ఇబ్బందులేమిటి, అంటే ఇలాంటి క్యారెక్టర్‌కి ఉండే ఇబ్బందులేంటి, దీని మీద చాలా చిన్న ఒక గ్రామంలో జరిగే కథ అతనే రాసుకున్నాడు. అతనే రాసుకుని ఒక షార్ట్ ఫిల్మ్‌గా తీసి దాన్ని యూట్యూబ్‌లో పెట్టాలి అనే ఉద్దేశంతో మొదలైన ప్రయాణం. ఈ జరుగుతున్నటువంటి క్రమంలో ఇది ఫీచర్ ఫిల్మ్‌గా కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది అని వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చింది. హ్మ్. కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత కొంచెం దాన్ని పెంచే ప్రయత్నం చేశారు. అయితే పాయింట్‌కున్నటువంటి లిమిటేషన్ కొంతుంది. అతను తీసుకున్న పాయింట్‌కున్న లిమిటేషను ఒకవైపు ప్రైవేటైజేషన్ జరిగిపోతున్నటువంటి క్రమము, ప్రభుత్వ ఉద్యోగాలనేవి నెమ్మదిగా మృగ్యమైపోతాయి. ఈ ప్రాసెస్‌లోనే ప్రైవేట్ రంగంలోకి రిజర్వేషన్లు విస్తరించాలి లాంటి ఆలోచనలు, ఉద్యమాలు రూపం దిద్దుకునే ప్రయత్నం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి కథలు అంటే ఇవన్నీ కూడా మాట్లాడి ఉండాల్సింది ఆ సినిమాలో. హ్మ్. అయితే ఒక గవర్నమెంట్ ఉద్యోగం కొట్టడం అనేదే సెంట్రల్ పాయింట్‌గా తీసుకుని, ఆ పోటీ పరీక్షలు ఎలా ఉంటాయి, దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, కెరియర్ ఏమిటి అనే దాని మీద కొంచెం ఎక్కువ ఫోకస్ నడిచింది. నడిచి ఆ ఏరియాలో కొంత ఆయన జనాల్ని క్యూరియస్‌గా ఉంచే ప్రయత్నం చేశాడు. ఎంగేజ్ చేయాలనుకున్నాడు. ఆ ఎంగేజ్ చేయడం జరిగింది. తనే హీరో క్యారెక్టర్ ఏసాడు. ఆయనే రచయిత, ఆయనే దర్శకుడు. ఒక రకంగా తనే డబ్బులు పెట్టినట్టున్నాడు. బయట ఎవరినో పార్ట్నర్స్‌ని తీసుకొని. ఇలా యూట్యూబ్ కోసం అనుకున్న షార్ట్ ఫిల్మ్‌ని ఫీచర్ ఫిల్మ్‌గా మార్చి ప్రధానంగా అతను నమ్ముకుంది విలేజ్ యూత్ మధ్య జరిగేటువంటి కాన్వర్జేషన్స్, దాన్ని లైవ్లీగా నడపడం ద్వారా జనాల్ని ఎంటర్టైన్ చేయవచ్చు అనేటువంటి ఒక మోటో ఉంది అతనికి. అది కనిపిస్తుంది సినిమాలో. ఆ రకంగా హిట్ అయినటువంటి సినిమాలు ఈ మధ్య మనం చాలా చూసాం. జాతిరత్నాలు ఇవన్నీ కూడా అలాంటి లక్ష్యంతో హిట్ అయిన సినిమాలే. హ్మ్. వీటన్నిటి ప్రభావం ఉంది అతని మీద, ఈ నటుడి మీద.
సో ఇతను నటుడిగాను, రచయితగాను, దర్శకుడిగాను తన్ని సినిమా ప్రపంచానికి పరిచయం చేసుకోవడం కోసం ఏం చేసావు నువ్వు ఇంతకుముందు అంటే, నేను ఆల్రెడీ ఈసారైనా అని ఒక సినిమా ఉమ్, చేశానండి, ఇదిగో ఇది కంటెంట్ అని చూపించుకోవటానికి ఒక పాస్పోర్ట్ ఫిల్మ్గా డిజైన్ అయిపోయింది. అది డిజైన్ అయింది, ఇప్పుడు ఓటీటీ కోసం ప్రయత్నాల్లో ఉన్నారు, మేబీ వర్కౌట్ అవ్వచ్చు. అయితే థియేటర్లో రిలీజ్ అయింది ఆ సినిమా, రిలీజ్ అయ్యి ఓ 4-5 రోజులు నడిచింది, కానీ భారీ వసూళ్ళేం కాదు. వచ్చిన ప్రేక్షకులు పర్వాలేదు అన్నారు తప్ప అద్భుతం అనలేదు. అంటే అనకపోవడానికి రకరకాల రీజన్స్. అయితే తనకున్న బడ్జెటరీ లిమిటేషన్స్లో తను అనుకున్న కథని తను అనుకున్న పద్ధతిలో ఎగ్జిక్యూట్ చేయగలిగాడు అతను. ఓకే. నిజానికి అంతకంటే మంచి కథ అనుకుని ఉండొచ్చు. అంటే గ్రామీణ నేపథ్యం ఎలాగో అనుకున్నారు కాబట్టి గ్రామాలలో జరిగే అనేక వైరుధ్యాల మీద ఒక కథని డిజైన్ చేసుకుని చేసుంటే ఉమ్, ఇదే కష్టంతో అలాంటి కథలు చేసుంటే ఇంకొంచెం ప్రయోజనాత్మకంగా ఉండేది. అయితే ఈయన అనుకుంది ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఉండాలి, జనాలను అట్రాక్ట్ చేయాలంటే, జనాలను థియేటర్లో కూర్చోబెట్టాలంటే అనే ఉద్దేశంతో కొంచెం ఆ తరహా సన్నివేశాలకు అవకాశం ఉంటుందని ఈ ట్రాక్లో వెళ్ళాడు. అది టోటల్గా ఈసారైనా అనే సినిమా మీద నా ఒపీనియన్ నేను చూశాక. ఉమ్, అయితే తన ప్రయత్నం తను సిన్సియర్గా చేశాడు. మరి ఏ మేరకు ఆయనకి పాస్పోర్ట్గా ఉపయోగపడుతుంది ఈ సినిమా అనేది చూడాలి. తర్వాత రెండోది అంటే ఈ సినిమాలో నటించిన వాళ్ళందరూ దాదాపు కొత్త ఆర్టిస్టులే, ఒకళ్ళిద్దరు సీజన్డ్ కమెడియన్స్ కనిపిస్తారు సినిమాలో, అది కూడా పరిమితే. సో కొత్త ఆర్టిస్టులకి ఒక రకంగా పాస్పోర్ట్ లాగా కూడా ఇలాంటి సినిమాలు ఉపయోగపడతాయి. అలాంటి ఒక ఒక పాత్ర అయితే ఈసారైనా అనే సినిమా నిర్వహిస్తుందని అనుకుందాం. ఉమ్, ఇక రెండో యాంగిల్, ఈ మధ్య ఓటీటీలు వస్తున్నాయి, వెబ్ సిరీస్లు విపరీతంగా డిజైన్ చేసుకుంటున్నారు చాలామంది. ఈ వెబ్ సిరీస్ల కంటెంట్లు పట్టుకొని ఓటీటీ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న వాళ్ళ సంఖ్య గణనీయంగానే ఉంటుంది. ఉమ్, అయితే ఓటీటీల నుంచి అంత పాజిటివ్ అప్రోచ్ ఉండటం లేదు గతంలో మొదట్లో కనిపించినట్టుగా. ఓకే. వీళ్ళు లీగల్ సైడ్ వెళ్తున్నారు. లీగల్ సైడ్ అంటే కోర్టుల్లో కేసులు, ఏ కేసు ఎలా పరిష్కారం అయింది, అలా కోర్టు డ్రామా నేపథ్యంలో కొన్ని ఇంట్రెస్టింగ్ కేసుల్ని వెబ్ సిరీస్లుగా మార్చి చేయాలనేటువంటి ఒక ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు. ఓకే. అలా ఒక ఓటీటీ కోసం, వెబ్ సిరీస్ కోసం మొదలైన ప్రయాణం ఒక సినిమాగా మారింది 'ఉద్వేగం' అనే సినిమాతో. ఉమ్, ఆ 'ఉద్వేగం' సినిమాలో ప్రధానంగా రైటరు, డైరెక్టరు మహిపాల్ అతను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, చట్టం అనేది చాలా సందర్భాల్లో రకరకాల, అంటే కేసు నడిచేటప్పుడు సాక్ష్యాధారాలు ఎలా తారుమారు అవుతాయి, కోర్టుకి ఎలా అర్థం అవుతుంది, కోర్టు ఆ నిర్ణయం తీసుకోవటానికి ఒకవైపు నుంచి డిఫెన్స్ లాయరు, ఇంకో వైపు నుంచి ప్రాసిక్యూటరు ఎలా అర్థం చేయిస్తారు కేసుని, ఎలా అర్థం చేయించి, అంటే కేసు మెరిట్స్ మీద ఆర్గ్యుమెంట్స్ జరిగితే జడ్జి గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనే దాని మీద కథ నడుస్తుంది. ఇది టోటల్గా కోర్టు డ్రామానే. ఓకే. అంటే ఒక కేసులో ముద్దాయిలుగా ఉన్న వాళ్ళందరినీ వీళ్ళు నేరం చేశారు అనేది ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చేసిన తర్వాత అందులో అరెస్ట్ అయిన వాళ్ళందరినీ కలిపి ఒకే గ్రూప్గా చూసి ఒక నిర్ణయం చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ అందులో పార్టిసిపెంట్స్ అందరూ ఆ క్రైమ్లో ప్రధాన పాత్రధారులు అవునా కాదా అనేది చాలా సందర్భాల్లో పక్కకి వెళ్ళిపోతుంది. ఆ టైంలో అక్కడ అరెస్ట్ అయిన వాళ్ళలో ఆ నేరాన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళు ఆ నేరస్తులకి స్నేహితులు ఇంకోటో అయ్యి ఆ ఏరియాలో ఉంటారు, వాళ్ళతో ఉంటారు. ఉన్నంత మాత్రాన వాళ్ళు నేరం చేసినట్టుగా నిర్ధారించడం కరెక్ట్ కాదు. కానీ వాళ్ళతో ట్రావెల్ చేస్తూ కాన్షియస్గా ఉండి తెలిసి నేరం జరుగుతుంది అనేటువంటి స్పృహతోనే వాళ్ళతో ట్రావెల్ అవుతూ ఏదో మేరకు ఆ నేరంలో వీళ్ళ భాగం కూడా ఉంటుంది. ఉన్నప్పుడు వాళ్ళని ప్రత్యేకంగా ఎలా చూడాలి కోర్టు
అనే దాని మీద రకరకాల చర్చలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కథ నడుస్తుంది. అది కోర్టు డ్రామా తీసుకున్నాడు ఆయన. ఒక నోన్ ఆర్టిస్టులను చాలా మందిని తీసుకున్నాడు. నోన్ ఆర్టిస్టులను ఎందుకు తీసుకున్నాడు? శివకృష్ణ గారు ఉన్నాడు ఆ సినిమాలో. పరుచూరు గోపాలకృష్ణ గారు ఒక పాత్ర పోషించారు. అలాగే శ్రీకాంత్ అయ్యంగార్ ఈ మధ్య కాలంలో కొంచెం చర్చనీయాంశం అవుతున్నటువంటి నటుడాయి, రకరకాల కాంట్రవర్సీలతో. సో తను కూడా ఉపయోగపడతాడు. అంటే వీళ్ళందరినీ ఎందుకు పెట్టే డైరెక్టర్ అంటే ఈ సినిమా గురించి జనాల్లోకి తీసుకెళ్ళడానికి ముఖాలు కావాలి. ఆ ముఖాలుగా వీళ్ళందరూ ఉపయోగపడతారన్న ఉద్దేశంతో తీసుకున్నారు. అలా చాలా వరకు నోన్ ఆర్టిస్టులు కనిపిస్తారు ఈ సినిమాలో. కానీ ఇది కూడా పాస్పోర్ట్ సినిమానే. దీనికి అంటే సినిమా ఒకే సెట్లో జరుగుతుంది కాబట్టి ఖర్చు తగ్గి ఉంటుంది. తక్కువ ఖర్చులో ఎఫెక్టివ్గా కథ చెప్పడానికి, జనాలను అట్రాక్ట్ చేయడానికి కోర్టు హాల్ డ్రామాలు చాలా ఉపయోగపడతాయని ఒక అభిప్రాయం చాలా మందికి. మరాఠీలో వచ్చిన కోర్టు సినిమా నుంచి ఈ రకమైన ఆలోచనలు మొదలైనవి. మొదలయ్యి చాలా కేసులు పరిశీలించి బహుశా చాలామంది న్యాయవాదులతో కూర్చుని ఉంటారు. అలా కోర్టులో ఉన్నటువంటి రకరకాల కొంచెం సెన్సేషనలైజ్ అయిన కేసుల నుంచి కొంత అవుట్పుట్ తీసుకుని ఈ కథను డిజైన్ చేసుకున్నాడు ఆయన. ఇది మహిపాల్ రెడ్డి అనేటువంటి డైరెక్టర్. అతను యంగ్ డైరెక్టరు, యాస్పిరెంటు, సినిమా రంగంలో ఎదగాలి అనేటువంటి తాపత్రయంతో ఇది ఒక పాస్పోర్ట్ ఫిల్మ్గా డిజైన్ చేసి తీసాడు. అది ఈరోజు రేపు రిలీజ్ కాబోతోంది. రిలీజ్ అయిన తర్వాత జనాలు ఎలా రియాక్ట్ అవుతారు అనేది వేరే గొడవ. తెలంగాణ స్లాంగ్లో నడుస్తుంది సినిమా అంతా. తెలంగాణ నేపథ్యంలోనే నడుస్తుంది కథ. ఈ విషయంలో డైరెక్టర్ రాజీ పడలేదు. తనకి కావాల్సిన అవుట్పుట్ తీసుకోవడానికి తన వంతు కృషి చేశాడు. కాకపోతే లిమిటేషన్స్ ఉన్నాయి, బడ్జెటరీ లిమిటేషన్స్. అందుకని కాకపోతే సినిమాకి సంబంధించి, మేకింగ్కి సంబంధించి జరిగిన ఇబ్బంది ఏంటంటే కథ డిజైనింగ్లోనే కొంచెం అంటే జనాలకి వాళ్ళ ఊహించుకుని తెలుసుకోవటానికి అవకాశం కల్పిస్తూ కథను నడపడం ఒక పద్ధతి, డైరెక్టర్ గారు తనే చెప్పడం ఒక పద్ధతి. దానిలో ఇతను మొదటి మార్గాన్ని ఎంచుకున్నాడు. అంటే ప్రేక్షకులు ఊహించుకోవడానికి అవకాశం కల్పించేలాగా మన కథ ఉండాలి అని అనుకుని అలా డిజైన్ చేశాడు. కానీ కొంత ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఆ చెప్పాల్సింది దాచిపెట్టి చెప్పక్కర్లేదు. ఓపెన్గా మాట్లాడే అంశాలు కొన్ని ఉంటాయి, వాటిని కూడా మర్మగర్భంగా చెప్పే ప్రయత్నం చేశాడు ఇతను. అలా అక్కర్లేదు, ఓపెన్గా చెప్పచ్చు. దానికి తగ్గ స్కోప్ ఉంది దీనిలో. అంటే ఫస్ట్ హాఫ్లో కొంత లాగ్ ఉంది. ఆ ప్లేస్లో దీన్ని పేస్ట్ చేసి ఉంటే ఈ అభిప్రాయాలని సినిమా ఇంకొక లెవెల్లో ఉండుండేది. కాకపోతే ఒక నిజాయితీతో చేసిన ప్రయత్నం అది. ఉద్వేగం అనే సినిమా నిజాయితీతో జరిపినటువంటి ఒక ప్రయత్నం. అది థియేటర్లో రిలీజ్ అవుతోంది. ఏ మేరకు జనాల్ని కనెక్ట్ చేసుకుంటుంది అనేది చూడాలి. కంటెంట్ బాగుంటే జనాలు భుజాన్ని వేసుకుంటున్నారు, అది కనిపిస్తోంది. ఈ మధ్య కా అనే సినిమా అలాగే జరిగింది.